అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెళ్లి పేరుతో మగవాళ్లను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ మహిళ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాన్పూర్ పోలీసులు ఈ కేసులో దివ్యాంశి అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగులను దివ్యాంశి ఎలా ట్రాప్ చేసింది, పోలీస్ అధికారిని ఎలా నమ్మించగలిగింది, పెళ్ళైన తర్వాత భర్తకు దివ్యాంశిపై ఎందుకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు దివ్యాంశి. ప్రేమ పేరుతో మగాళ్లను వలలో వేస్తూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి ఈమె నలుగురిని ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకుంది. 12 మందితో ఒక పెద్ద టీం ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు కొలగొట్టింది. దివ్యాంశి వలలో పడిన వారిలో 2 బ్యాంక్ మేనేజర్లు, 2 పోలీసు అధికారులు ఉన్నారు. ముందుగా బులంద్షహర్ జిల్లా బీబీనగర్ చెందిన ఆదిత్య కుమార్ లోచౌపై కన్నేసింది. ఇతను 2019 బ్యాచ్కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్. ఆయన తండ్రి రైతు కాగా తల్లి గృహిణి. తండ్రి మరణించిన కొంతకాలానికి తల్లి క్యాన్సర్తో మరణించింది. ఇంట్లో దివ్యాంగుడైన సోదరుడు ఉన్నాడు. ఇదే సమయంలో బంధువుల ద్వారా ఆదిత్యకు 30 ఏళ్ల దివ్యాంశితో పెళ్లి సంబంధం వచ్చింది. ఆమె మీరట్ జిల్లా మావానాలో నివసిస్తుందని, పెళ్లికి స్కార్పియో కారు, లక్షల రూపాయల బంగారం ఇస్తామని చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2024 ఫిబ్రవరి 17న వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్ళైన కొంతకాలం తర్వాత వీరి సంసారం సాఫీగా సాగినప్పటికీ దివ్యాంశి ఎక్కువగా ఇంట్లో భర్తతో కలిసి ఉండేది కాదు. బీఎడ్, సీటెట్ పరీక్షల పేరుతో తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. అయితే ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆమె మొబైల్లోని గూగుల్ పే, ఫోన్పే వంటి యూపీఐ యాప్స్ను డిలీట్ చేసేది భార్య దివ్యాంశి. తాను డ్యూటీలో ఉన్న సమయంలో ఆన్లైన్లో డబ్బులు అడగడానికి గమనించాడు పోలీస్ ఆఫీసర్. సీన్ కట్ చేస్తే 4 నెలల తర్వాత సెలవులపై ఇంటికి వెళ్ళిన ఆదిత్య భార్య ఫోన్ పరిశీలించాడు. ఈ క్రమంలో ఆమె తీవ్ర ఆందోళనకు గురవడం గమనించాడు. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమె ఫోన్లో యూపీఐ యాప్స్ డౌన్లోడ్ చేశాడు. దీంతో ఆమె అస్సలు బండారం బయటపడింది. యూపీఐ యాప్స్లో 10కి పైగా అకౌంట్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరగడానికి గమనించాడు. ఈ డబ్బులు ఎక్కడవని ప్రశ్నించగా దివ్యాంశి భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకు అంటే నవంబర్ 25న పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వచ్చి హంగామా చేసింది. పోలీస్ ఆఫీసర్గా ఉన్న భర్త ఆదిత్య తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు కట్నం పేరుతో తన దగ్గర సుమారు 14 లక్షల రూపాయలు కాజేశాడంటూ ఆరోపించింది. తన భర్తకు చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా మహిళలను ట్రాప్ చేస్తాడని, ఆ తర్వాత తనతో సన్నిహితంగా గడిపిన తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే దివ్యాంశి మరో డ్రామాకు తెరలేపింది. తన భర్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని రాజీ పేరుతో ₹1 కోటి ఆఫర్ చేసినట్లుగా ఆదిత్యకు వ్యతిరేకంగా ఆధారాలను సృష్టించింది. వాటిని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అవన్నీ తప్పుడు ఆధారాలుగా రుజువయ్యాయి. ప్రేమ, పెళ్లి అనే ముసుగులో 12 మందికి పైగా వ్యక్తులను ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని డబ్బులు వసూలు చేసే దందాకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు మొత్తం 8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ఇందులో 2 బ్యాంక్ మేనేజర్లు, 2 పోలీస్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాత తప్పుడు అత్యాచార కేసు నమోదు చేస్తారని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ దందాలో ఆమెకు చాలామంది పోలీసులు సహకరించినట్లుగా ఆధారాలు సేకరించారు. ఇక తన భార్య దివ్యాంశి వేధింపులు తాళలేక 2 సార్లు సిఐగా పనిచేస్తున్న భర్త ఆదిత్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కొంతమంది పోలీసు అధికారులు దివ్యాంశికి సహకరించినట్లు ఆధారాలు సేకరించారు దర్యాప్తు అధికారులు. మీరట్లో పనిచేసిన పలువురు అధికారుల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమైనట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. దివ్యాంశికి దాదాపు 10 బ్యాంక్ ఖాతాలుంటే వాటి ద్వారా డబ్బును మళ్లించేదని తెలిపారు. ఇంతకుముందు దివ్యాంశి 3 ప్రభుత్వ ఉద్యోగులపై అత్యాచార కేసులు పెట్టినప్పటికీ అవన్నీ రాజీతో ముగిశాయని తేల్చారు. పలువురిపై తప్పుడు కేసులు పెట్టినట్లుగా రిపోర్టులు కూడా ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపింది. దివ్యాంశి తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.